పదం ఇంకొక కూడా చెప్పచ్చు కాబట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి భగవద్గీత పారాయణ చేశారు. తర్వాత గణపతి స్తుతి, ఆయన విఘ్నాలు కలిగించకుండా మన విజయాన్ని చేకూరుస్తాడు కదా. పేరు రావూరు చంద్రాచారి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నందు జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను శ్రీ ముప్పిరాల సుబ్రహ్మణ్యం గారి దగ్గర, యోగా గురువు గారి దగ్గర సంస్కృతం కూడా నేర్చుకుంటున్నాను. నేను 2 సంస్కృత శ్లోకాలు చెబుతాను. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ సర్వం విద్యా త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. అలాగే భగవద్గీత నందు కూడా ఒక శ్లోకాన్ని మీ ముందు ఉంచుతాను. యత్ర పార్థో ధనుర్ధరః తత్ర యోగేశ్వరః కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతిః, ధ్రువా నీతిర్మతిర్మమ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరి వర్ణని, నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి. ఓం గణపతి శ్లోకము. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే, కవిం పవీనాముపమస్రమస్రవం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వతః ఆనస్వన్నో క్షీరసాగరం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేశ విదేశాల్లో సంస్కృత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సంస్కృత భారతి సంస్కృత యువ సమ్మేళనం పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను చేపడుతూ ఉంది. ఇందులో భాగంగా యువకులకి సంస్కృతం యొక్క ప్రాముఖ్యతని తెలియజేసేందుకు వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరులో పడారుపల్లిలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో సంస్కృతం పట్ల ఆసక్తి కలిగినటువంటి అనేక మంది యువతీ యువకులు, చిన్నపిల్లలు పాల్గొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. సంస్కృతంలో పాటలు పాడడం, సంస్కృతంలో కథలు చెప్పడం, సంస్కృతంలో మాట్లాడడం, సంస్కృతంలోనే సంస్కృత గీతాలకి నృత్యం చేయడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే సంస్కృతం కేవలం ప్రాచీన భాష కాదు, జనాలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా మాట్లాడదగినటువంటి భాష అని అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ చిన్నపిల్లలు కూడా సంస్కృతంలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరైతే సంస్కృతంలో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు సంస్కృత భారతిని సంప్రదించండి. సంస్కృతంలో చక్కగా 10 రోజుల్లో సంస్కృతంలో మాట్లాడడం నేర్పించేటువంటి శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే అదేవిధంగా పిల్లలకి 5వ తరగతి నుంచి పైన ఉన్నటువంటి చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా సరళ, సుగమ, సరస, సుఖద అనేటువంటి కోర్సులు చేయడం ద్వారా వాళ్ళకి మంచి సంస్కృత పరిజ్ఞానం కలుగుతుంది. ఈ కోర్సులన్నీ కూడా సంస్కృత భారతి నిర్వహిస్తుంది. అదేవిధంగా పెద్దలైనటువంటి వాళ్ళు 14 సంవత్సరాలు నిండినటువంటి పెద్దలు, 14 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా నేర్చుకునేదానికి ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద అనేటువంటి శిక్షణా కార్యక్రమాలని సంస్కృత భారతి అందిస్తుంది. మరి ఈరోజు పూర్వకాలంలో సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు, ఇంతకుముందు అనుకునేవాళ్ళు సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు ఉన్నారా, అలాంటి వాళ్ళు మనకి చాలా అరుదుగా ఉంటారని. కానీ ఇప్పుడు అందరూ కూడా సంస్కృతంలో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మా ఇంటిలోనే ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మాయి MBBS చదివింది. ఆమె వైద్యశాస్త్రం చదివినా కానీ సంస్కృతం కూడా చదువుతుంది. అలాగే మా రెండో అమ్మాయి కూడా వైద్యశాస్త్రం చదువుతుంది. ఆ అమ్మాయి కూడా సంస్కృతంలో మాట్లాడుతుంది.